అందరికీ నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత ఒక వారం రోజుల నుంచి సెట్టు బలిజ పొలానికి సంబంధించిన సర్టిఫికెట్ల జారీ విషయంలో కొంత గందరగోళం నెలకొన్నమాట వాస్తవం. అయితే ఆ గందరగోళానికి తెరతీస్తూ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి సహకారంతో జియో నెంబర్ 6 తీసుకొచ్చి ఏదైతే వివాదం ఉందో దానికి తెరదీస్తూ ఈ సెట్టు బలిజ కులానికి సంబంధించిన సర్టిఫికెట్ల జారీ విషయంలో సెట్టు బలిజగానే అంటే గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఒక మెమో జారీ చేసింది. ఆ మెమో ప్రకారం సెట్టు బలిజీలు వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆ మెమో ఉంది. కాబట్టి సెట్టు బలిజీలు అందరూ ముక్త కంఠంతో దాన్ని ఖండించి ఏదైతే గౌడ కింద సెట్టు బలిజ అనే కులాన్ని తీసుకెళ్లి గౌడాన్ని ముందు పెట్టి బ్రాకెట్లో సెట్టు బలిజ అని పెట్టడం వల్ల సెట్టు బలిజ కులస్తుల యొక్క మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్న ధర్మిల వాసంశెట్టి సుభాష్ గారు వెంటనే స్పందించి ఈ జియోని తక్షణం ఆ మెమోని తక్షణం రద్దు చేయించి జియో నెంబర్ 6 తీసుకురావడం వల్ల ఈ సెట్టు బలిజ కులస్తులందరికీ మేలు జరిగిందని భావిస్తూ ఈ రామచంద్రపురం నియోజకవర్గ సెట్టు బలిజ సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఎవరైతే ఈ రెడ్డి గారు ఉన్నారో, చెర్ల జగ్గిరెడ్డి గారు మాట్లాడుతూ సెట్టు బలిజ కులస్తులను ఓసీలో చేర్చేస్తామనే ధర్మిల దానికి ప్రతిగా ఈయన ఒక మంత్రి కాబట్టి దానికి ఖండనిచ్చే విషయంలో ఆయన మీద ఏదో పార్టీ పరంగా మాట్లాడితే వెంటనే ఇక్కడ ఉన్న సెట్టు బలిజి వైసీపీ నాయకులందరికీ ఒకసారి కోపం వచ్చింది. ఎందుకంటే రెడ్డి గారిని అంటే ఎవరు ఒప్పుకోరు. అందుకని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న సెట్టు బలిజ నాయకులు ఒకసారి సుభాష్ గారి మీద లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ ఆయన యొక్క స్థాయిని దిగజార్చే విధంగా వీళ్ళందరి ప్రవర్తన ఉంది. సుభాష్ గారి గురించి ఇక్కడ నియోజకవర్గంలోనే కాదు, రామచంద్రపురం నియోజకవర్గంలోనే కాదు, ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా గురించి ఆయన గురించి తెలుసు. ఆయన ఏ రకంగా కుల సంఘాలని గతంలో ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సెట్టు బలిజీలకు ఒక సరైన గుర్తింపు వచ్చిందంటే అది కేవలం సుభాష్ గారని మేమందరం నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన కుల సంఘాలని చెప్పి ప్రతి ఊరు తిరిగారు. సంఘాలను బలోపేతం చేయాలి, అలాగే సెట్టు బలిజీలకి ఒక గౌరవం తీసుకొచ్చేలాగా గార్డెన్ పార్టీలను పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సెట్టు బలిజీలకు గుర్తింపు వచ్చిందంటే అది కేవలం సుభాష్ గారి వల్ల. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సుభాష్ గారు గార్డెన్ పార్టీలు పెట్టడం వల్ల ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. ఏంటి సెట్టు బలిజీలు ఎంతమంది ఉన్నారా ఈ ఉభయ గోదావరి జిల్లాలోని, అందుకే మీకు అందరికీ మంత్రి పదవులు రావడం జరిగింది. ఆ మంత్రి పదవులను అడ్డెట్టుకుని మళ్ళీ అమలాపురం అల్లర్లలో సుభాష్ గారి మీద లేనిపోని కేసులు అవి ఇరికించి రకరకాలుగా దాన్ని ఏదో రకంగా మీరు లబ్ధి పొందడం కోసం ఆయన్ని అణగదొక్కాలనే ప్రయత్నం చేయడం జరిగింది. అవన్నీ ప్రజలు గమనించారు. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ మూల కూర్చోబెట్టి ఈరోజు సుభాష్ గారి నాయకత్వంలో వైసీపీలో ఉన్న సెట్టు బలిజీలు అందరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడటం జరిగింది. అలాగే రామచంద్రపురం నియోజకవర్గానికి వస్తే సుభాష్ గారు చేసే మంచి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది చిన్నపిల్లల్ని అడిగినా సరే ఇక్కడ ఆయన గురించి చెప్తారు. అంతే తప్పితే మీరు ఎక్కడో కూర్చొని ఇవాళ లేనిపోని అసత్యారోపణలు చేసి జీవోలు మెమోలు అని రకరకాల ఇక్కడ సెట్టు బలిజీలు కన్ఫ్యూజ్ చేయడానికి తప్పితే మీలో ఒక పస లేకుండా ఇష్టం వచ్చిన అసత్యారోపణలు చేసి ఈరోజు సుభాష్ గారి మీద లేనిపోని మాట్లాడితే ఇక్కడ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా సెట్టు బలిజీలు అందరూ తిరగబడి మీ యొక్క రాజకీయ భవిష్యత్తు లేకుండా, ఎందుకంటే మీరు గతంలో చేసినప్పుడు ఏ రోజు మీరు కులానికి ఏం చేసిందే లేదు. చేసిందేమని ఉంటారండి చెప్పండి బహిరంగంగా. ఎందుకంటే మీ అంతా చలోక్తులు కానీ లేకపోతే చాగంటి కోటేశ్వరరావు లాగా ప్రవచనాలు కానీ లేకపోతే ఎన్టీఆర్ లాగా నటన ఇక్కడ ఎవరికీ లేదు. అందరూ జెన్యూన్గా ఉంటారు. సుభాష్ గారికి నటన లేక ఈరోజు మీలాంటి వాళ్ళందరితో ఆయన అనిపించుకునే పరిస్థితి వస్తుంది. ఆయన పేదవాళ్ళకి కానీ సెట్టు బలిజ సంక్షేమం గురించి ఏ రకంగా పాటుపడుతున్నారో ఇక్కడ అందరికీ తెలుసు. మీరు ప్రత్యేకంగా ఇక్కడ కొత్తగా వచ్చి ఆయన ఏమి విమర్శించే స్థాయి ఎవరికి లేదని ఈ సభాముఖం తెలుస్తున్నాం. ఏదైనా అటువంటివి జరిగితే ఉభయ గోదావరి జిల్లాలో సెట్టు బలిజీలు అందరూ ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పతనం చేయడం ఖాయమని ఈ రకంగా సభాముఖంగా తెలియజేస్తున్నాం.